ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21, 23 వచనాలు. 8వ అధ్యాయము 21, 23. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించెను. ఏం చేశాడంట? ఉపవాసం ఉండమని ప్రకటించెను. మనం ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూసినట్లయితే ఏ ఫాస్ట్ వాజ్ ప్రొక్లైమ్ టు హంబుల్ దమ్సెల్వ్స్. వారిని వాళ్ళు తగ్గించుకోవడానికి వారు ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. ఇక్కడ ఎజ్రా ప్రయాణం అవ్వాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అవ్వాలి? బబులోన్ నుంచి యెరూషలేముకి ప్రయాణం అవ్వాలి. ఇప్పుడు వారి ప్రయాణించే మార్గము అంత క్షేమకరమైనది కాదు. దారిలో బందిపోటు దొంగలు ఉంటారు, దారిలో దొంగలు ఉంటారు, దోచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రయాణించే దారిలో అడవి మృగాలు ఉంటాయి. ఎలా వెళ్తున్నాడు ఎజ్రా? కొంతమంది యూదులను తీసుకొని కొంత పశు సంపదను తీసుకొని ఆ యొక్క దేవాలయంకు సంబంధించినటువంటి ప్రతిష్ఠిత వస్తువులు తీసుకొని కొంత మరి ఆ విలువైనటువంటి వస్తువులు తీసుకొని ఇప్పుడు బబులోన్ నుంచి ఎక్కడికి ప్రయాణం అవ్వాలి? యెరూషలేముకు ప్రయాణం అవ్వాలి. ఇప్పుడు వీళ్ళు క్షేమంగా ప్రయాణం చేయాలి. వాళ్ళ ప్రయాణం క్షేమంగా జరిగి ఎజ్రా వాళ్ళు ఆ యొక్క యెరూషలేమునకు రీచ్ అవ్వాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? ఎజ్రా దగ్గర. ఒకటి, కింగ్ దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి సహాయం అడగొచ్చు. రెండోది ఏం చేయొచ్చు? రెండోది దేవుణ్ణి బ్రతిమలాడుకొనవచ్చు. కానీ ఇప్పుడు ఎజ్రా ఎవరిని కోరుకున్నాడు? మనమైతే ఏం చేస్తాం? సింపుల్ వే. ఎవరు ఉంటారు ఉపవాసం? ఎవరు ప్రార్థన చేస్తారు? అవకాశం ఉందిగా, రాజు ఉన్నాడుగా, విల్లింగ్గానే ఉన్నాడు కదా అని మన పద్ధతుల్లో మనము ప్రయత్నం చేస్తాం. కానీ ఎజ్రా ఏం చేశాడు చూడండి ఒకసారి. మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని. అప్పుడేం జరిగిందో చూడండి. ఎందుకంటే మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంచటము గనక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు నాకు సిగ్గుగా తోచెను. కానీ మనకు అస్సలు సిగ్గుండదు కదా. ఒక్కొక్కసారి అస్సలు సిగ్గుండదు. ఎన్నిసార్లు వద్దన్నా వెళ్ళిన వాళ్ళ చేత ఎన్ని అనిపించుకున్నా కానీ మరలా వెళ్ళి మనం సహాయము అడుగుతాం. కానీ ఎజ్రాకి ఎంత మొహమాటం వచ్చిందో తెలుసా? రాజుని అడగటానికి మంచిదా కాదా? మంచి కారణమే కదా. కానీ రాజుని అడగటానికి సిగ్గుగా అనిపించింది. ఎందుకు అంటే ఎజ్రాకు ఒక విషయం తెలుసు. తన దేవుడు ఉన్నాడు, తన దేవుడిని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశ్రయించాలనుకుంటున్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? మేలు చేసే దేవుడు. కాబట్టి ఏం చేస్తా ఉన్నారు అంటే ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఆశ్రయించు వారందరికీ ఆయన హస్తము తోడుగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఏ రీతిగా దేవుడిని ఆశ్రయించారు? శుభ ప్రయాణం కొరకు ఏ రీతిగా ఆశ్రయించారు? ఉపవాసం ఉండి ఆశ్రయించారు. మరి మన జీవితం కూడా ఇలాంటిదే కదా. మన కుటుంబం, ఒకవేళ మన బిడ్డలు ఇలాంటి వాళ్ళే అనుకుంటే లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా. లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం దోచుకునే వాళ్ళు ఉండరా? మన మీదకి లేచేవారు ఉండరా? మళ్ళా దావీదు ప్రార్థన మనం గుర్తు చేసుకోవాలి. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. మరి వీళ్ళందరి నుంచి మనం తప్పించుకోవాలంటే మనం కూడా ఎవరిని ఆశ్రయించాలి? మేలు చేసే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏ రీతిగా నాటి దినాన ఎజ్రా మరి అటువంటి ఆ యూదులందరూ యెరూషలేముకు ప్రయాణమైనటువంటి యూదులందరూ కూడా మరి ఉపవాస ప్రార్థన ఉండారో మనం కూడా ఎక్కడికి ప్రయాణం అవుతూ ఉన్నాం? నిత్య యెరూషలేముకి ప్రయాణం అవుతున్నాం. కాబట్టి మనం కూడా మేలు కలగజేసే దేవుణ్ణి ఏ రీతిగా ఆశ్రయించవచ్చు? ఉపవాసం ఉండి ఆశ్రయించవచ్చు.